నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలములను మీకు ఇస్తాను. ఆమేన్. ఈ నూతన సంవత్సరంలో మీరు అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని నా దేవునికి దయచేయునుగాక. హల్లెలూయా. అడుగుపెట్టడమే కాదండి, ఏ స్థలంలో అడుగు పెడుతున్నావు జాగ్రత్త పడి అడుగుపెట్టు. నువ్వు సమాధులు అడుగు పెట్టావనుకో, సమాధులను స్వాస్థ్యంగా ఇస్తాడు. ఇక ప్రేతల మధ్యలో బ్రతకాలి. ఇక సారాయి కొట్టు చుట్టూ తిరుగుతున్నావు అనుకో, అది నీకు స్వాస్థ్యంగా ఇస్తే ఏంటండి, మందు బాబుగా మారాలి, మందు ఫ్యామిలీగా మారాలి. సో దేవుడు మనకు వాగ్దానం, అడుగు పెట్టేటప్పుడు శ్రేష్టమైన స్థలంలో మీరు అడుగు పెట్టండి. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును నేను మీకు స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాను. చప్పట్లు కొడతాం అందరూ గట్టిగా. రే పిచ్చోడా, నీకు అరణ్యాన్ని ఇస్తాను, ఎందుకంటే నీవు అరణ్యంలో అడుగు పెడితే అక్కడ నీ కోసం నీటి ఊటలు పుడతాయి. చప్పట్లు కొడతాం అందరూ గట్టిగా. హల్లెలూయా. ఏ దేశం? హిత్తీయుల దేశమా? హిత్తీయుల దేశమమ్మా. హిత్తీయులు. ఓకే. ఏషావు పెళ్లి చేసుకుంటాడు కదా, వాళ్ళు ఎవరమ్మా? ఏషావు పెళ్లి చేసుకుంటాడుగా, తెలుసా సబ్జెక్టు? ఏషావు పెళ్లి చేసుకుంటే వాళ్ళ భార్యలు మనోవేదనను కలుగు చేస్తారు. ఏది? ఇస్సాకుకి హేతు కుమార్తెలు. హిత్తీయులైన వాళ్ళు కూడా హేతు కుమార్తెలు. ఎవరు? ఓకే, హిత్తీయులు. ఈ హిత్తీయులు ఎవరంటే మనోవేదనను కలుగు చేసేవాళ్ళు. ఇదా మన స్వాస్థ్యం? మనశ్శాంతి లేకుండా చేసే మనుషుల మధ్యలో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మరి నూతన సంవత్సరాలు మరి ఇదేంటో నాకు అర్థం కాల. నేను సాయంత్రం చదువుతుంటే హిత్తీయులు అవి మీకు స్వాస్థ్యంగా, ప్రభు వాళ్ళు మానసిక ప్రశాంతత లేకుండా చేస్తారు. ఇస్సాకు భార్య అయిన రిబ్కాకి ఆ ఏషావు వాళ్ళని పెళ్లి చేసి వాళ్ళు వచ్చేసి మనోవేదనను కలుగు చేస్తారు, మనసుకు దుఃఖాన్ని కలిగించారు. వాళ్ళ స్వాస్థ్యం మాకెందుకు బాబు అంటే, మనసుకు వేదన కలిగించే వారి మధ్యలో మీకు మానసిక ప్రశాంతత నేను దయచేస్తాను. చెప్పండి కూడా అందరూ గట్టిగా. హల్లెలూయా. సముద్రం యొక్క పడమటి వరకు, పడమటినేనా సూర్యుడు అస్తమించే దిక్కు. ఎందుకంటే అయ్యా, సూర్యుడు ఉదయించడం అస్తమించడం నీకు పని ఎందుకు, నేనే నీకు నిత్యమైన వెలుగుగా ఉండబోతున్నాను. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. సరే, ఇవన్నీ దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చేసిన వాగ్దానాలు. ఆమె అడుగుపెట్టిన స్వాస్థ్యాన్ని ఇస్తాను, అరణ్య ప్రదేశాన్ని ఇస్తాను, హిత్తీయుల దేశాన్ని మీకు ఇస్తాను, ఆ పడమట దిక్కున సముద్రపు పడమట దిక్కు వరకు మీకు సరిహద్దు, ఆ స్వాస్థ్యాన్ని మీకు ఇస్తాను అని ప్రభు చెప్పారు. సరే, వీళ్ళు బయలుదేరి వెళుతున్నారండి. వాళ్ళు వెళుతున్న ప్రదేశం అంతా వారికి స్వాస్థ్యంగా అనుగ్రహించబడుతుంది. ఈ న్యూస్ ఆ పరిసర ప్రాంతం అంతా స్ప్రెడ్ అయిపోయింది. బాబు, ఎవరో ఇశ్రాయేల్ ప్రజలు అంటాం, పెద్ద టీం, లీడర్ ఎవరో తెలియట్లేదు వాళ్ళకి. ఎవరో జాషువా అనే ఒక ఆయన ఉంటాడు. మరి వాళ్ళలో ఎవరు లీడరు, ఆ టీం ఏంటో, ఆ గ్రూప్ ఏంటో ఏం అర్థం కావట్లేదు. పెద్ద సమూహం బయలుదేరి వెళుతున్నారు, అర్థం కావట్లేదు ఏంటో ఆ పెద్ద సమూహం. అంటే వాళ్ళు ఒకటి అంటారు, వాళ్ళకి భూ సంబంధమైన వాళ్ళు కదా నాయకులు, దేవాది దేవుడి సేనాధిపతిగా నిలబడి నాయకుడిగా ఉండి వాళ్ళని నడిపిస్తూ ఉన్నాడు. అందరికీ వార్త విన్నప్పుడు గుండెలో భయం కలిగింది. వాళ్ళు వెళుతున్నప్పుడు సడన్గా వాళ్ళకు ఒక గుంపు ఎదురుగా వస్తారు. మనం వెళ్ళినట్టు ఓడించలేం. సో మనం వెళ్ళి నిబంధన చేద్దామంటే వాళ్ళు చేయాలి కదా నిబంధన. అందుకోసమే ఒక ప్లాన్ చేశారు, మాస్టర్ ప్లాన్ చేశారు. కుయుక్తిగా అని రాయబడింది. ఓ మాస్టర్ ప్లాన్ వాళ్ళది. ఏంటంటే వాళ్ళు ఎలా వచ్చారంటే, వాళ్ళ గాడిదలకు పాత గోనె పట్టలను కట్టారు. రెండవదిగా పాత పడిపోయిన అండ్ చినిగి కుట్టిన ద్రాక్షారసపు తిత్తులు, పాత బట్టలు ధరించుకొని, పాత చెప్పులు చిరిగిపోయి కుట్లేసి పాత చెప్పులు, పాత వస్త్రాలు ఏంటండి ఇవన్నీ ధరించుకొని, అండ్ ఫుడ్ తీసుకొచ్చారు. ఆ రొట్టెలని ఎండి బాగా ఎప్పుడు వండుకున్నారో తెలియదు, ఎండిపోయిన రొట్టెలు ఇవన్నీ తీసుకొచ్చారు నిబంధన చేసుకోవడానికి. ప్రియమైన వాళ్ళారా, మీరందరూ ఇంకా పాత వస్తువులు పెట్టుకున్నారా? పాత వస్త్రాలు, పాత సంచులు, పాత కార్యక్రమాలు, పాత చెప్పులు, పాత అనుభవాలతోనే మీరు కొత్త సంవత్సరానికి వచ్చేసారేమో. సరే, మీ పాత పరికరాలు, మీ పాత వస్తువులు, మీ పాత స్థితిగతులు, మీ పాత స్వభావాలన్నీ కూడా
యెహోషువ అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఇవ్వండి, ఆయన మీతో నిబంధన చేయబోతున్నాడు. చప్పట్లు కూడా మొదలు గట్టిగా గట్టి 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 గట్టిగా హల్లెలూయా. వాళ్ళు కుయుక్తిగా అంటే గిబియోనులని తెలిస్తే మాతో వాళ్ళు నిబంధన చేయరేమో అని చెప్పి ఎక్కడి నుండో దూర ప్రయాణం చేసి వచ్చినట్లు, మేము వచ్చినప్పుడు వండుకున్నాం బాబు, రొట్టె ఎండిపోయినాయి చూడు, ముక్కలు ముక్కలు అయిపోయినాయి, మా చెప్పులు తెగిపోయినాయి చూడు, మా బట్టలు మాసిపోయాయి అని చెప్పి మొత్తం మీద వారిని మోసపుచ్చి నిబంధన చేసుకున్నాడు. ఆ మోసాలు అవన్నీ మనం పక్కన పెడితే పాత వస్తువుల్ని, పాత ఆహారాన్ని, పాత ద్రాక్షరసాన్ని ఇచ్చి వాళ్ళు నిబంధన చేసుకున్నారు. పాత ఎన్ని ఇచ్చి నిబంధన చేసుకున్నారు. యెహోషువ కూడా వారితో నిబంధన చేశాడండి. ఆ తర్వాత తెలిసింది వీళ్ళు మోసం చేశారని. అయిన నిబంధన మారదు. ఆమెను చెప్పండి గట్టిగా. మోసం చేశారా, వెళ్ళండి అని వాళ్ళని తోలివేయలేదు, కానీ ఆ నిబంధనకు కట్టుబడి వారిని బ్రతుకునిచ్చినట్లు బైబిల్లో గ్రంథస్థం చేయబడింది. ప్రైజ్ ది లార్డ్.